వెల్కమ్ టు RG9 టీవీ న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఈ పాఠశాలలో దాదాపు 400 మందికి పైగా విద్యార్థులు తమ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. అయితే పాఠశాల చుట్టూ ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మీడియాకు తెలిపారు. అంతేకాకుండా పాఠశాల ముందు భాగంన ప్రధాన గేటు లేకపోవడం, పాఠశాల ఆవరణలో దట్టమైన ముళ్ల కంప చెట్లతో నిండిపోయింది. ప్రహరీ గోడలు లేకపోవడంతో విష సర్పాలు పాఠశాల గదిలోకి వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో వర్షపు నీరు, సాగునీరు పారుదల వల్ల మరింత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. అలాగే కొందరు వ్యక్తులు రాత్రి వేళలో పాఠశాల గ్రౌండ్లోకి వెళ్లి మద్యం సేవించి మద్యం సీసాలు పగలగొట్టి పారవేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ఆటలాడడానికి వెళ్లిన విద్యార్థులకు గాజు ముక్కలు కాళ్లకు గుచ్చుకుంటున్నాయని వారు తెలిపారు. అదేవిధంగా మరుగుదొడ్లకు ఉన్న తలుపులు కూడా పగిలిపోయాయని, వాటిని శుభ్రం చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పాఠశాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పాఠశాలకు ముందు ప్రధాన గేటును ఏర్పాటు చేసి ముందు భాగంలో ఉన్న ముళ్ల కంపను తొలగించి ప్రహరీ గోడలు నిర్మించాలని విద్యార్థులు, విద్యార్థినిలు తల్లిదండ్రులను కోరుతున్నారు. ఎండి ఆశీర్వాదం.